మూడు రంగులు భారత స్వతంత్ర సంగ్రామానికి ఊహించని ఉత్సాహాన్నందించాయి. అవే మూడు రంగులు ఒక అర్ధరాత్రి రెపరెపలాడుతుంటే అది చూసి ఈ దేశం మురిసిపోయింది. ఆ మూడు రంగులని చూడగానే ప్రతి భారతీయుడి మనస్సు సంతృప్తి, కీర్తితో ఉప్పొంగిపోతుంది. ఆ మూడు రంగులే మన బలం, మన ఐకమత్యం, మన కీర్తి, మన గౌరవం. దేశ సరిహద్దులో రక్షణగా ఉండే ప్రతి సైనికుడికి ఆ మూడు రంగులే తోడు, ధైర్యం. స్వతంత్ర భారత సమర స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన త్రివర్ణ పతాక సృష్టికర్త, బహుభాషావేత్త, స్వతంత్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త మరియు జియాలజిస్టుగా మన దేశానికి సేవలందించిన పింగళి వెంకయ్య గారి వర్ధంతి నేడు. జాతీయ జెండా రూపకర్త అని పెద్దగా చెప్పుకునేదేముంది అని మనందరికీ అనిపించొచ్చు. కానీ ఒక దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని, చరిత్రను తెలిపే చిహ్నం ఈ జాతీయ పతాకం. కనుక ఆ జెండా సృజనాత్మకతతో ఆలోచించి, ప్రముఖులందరితో చర్చించి, మేధావుల యొక్క సూచనలు పరిగణలోకి తీసుకుని రూపకల్పన చేయటం జరిగింది. ఆ తరువాత చట్టసభలో ప్రజా ప్రతినిధుల ఆమోదంతో ఆ పతాక ఆవిష్కరణ రాజ్యాంగపరంగా ఆమోదముద్ర పొందుతోంది. మరి ఇన్ని అవరోధాలు ఇన్నిటినీ త్రికరణ శుద్ధితో అధిగమించి నేటి మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు అందుకోసం దశాబ్దాలు శ్రమించారు. ఎందరో ప్రముఖుల అభిప్రాయాలు స్వీకరించి ఆ పిమ్మట తన ఆలోచనలకు ఒక రూపం ఇచ్చారు. కనుకనే మన జాతీయ జెండా త్రివర్ణ పతాకమై నేటికి రెపరెపలాడుతోంది. నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా భట్ల పెనుమరులో 1876 ఆగస్టు 2న పింగళి వెంకయ్య గారు జన్మించారు. తన ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసాన్ని భూగర్భ శాస్త్రవేత్తగా గుర్తింపు పొంది మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడగలిగే వెంకయ్య గారిని జపాన్ వెంకయ్యగా సంబోధించేవారు కొందరు. రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య గారికి వ్యవసాయం పట్ల చాలా మక్కువ ఉండేది. అదే మక్కువతో వ్యవసాయ శాస్త్రంలో కూడా అధ్యయనం చేశారు. అమెరికా నుండి పత్తి విత్తనాలు తెప్పించి పండించారు. అందుకే ఆయన్ను పత్తి వెంకయ్య అని కూడా అనేవారు. వెంకయ్య గారు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మొదలగు ప్రదేశాల్లో ఖనిజ నిల్వల మీద పరిశోధన కొనసాగించారు. అంతవరకు శాస్త్రీయంగా వజ్రాలు బొగ్గు నుంచి ఉత్పన్నమవుతాయని అందరూ భావించేవారు. కానీ వెంకయ్య గారు మొదటిసారిగా వజ్రపు తల్లిరాయిని కనుగొని ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఆవిష్కరణ మీద ఒక ఆంగ్ల పుస్తకం కూడా రచించారు. దాంతో ప్రజలు వెంకయ్య గారిని వజ్రాల వెంకయ్య అని కూడా సంబోధించేవారు. నిస్వార్థంతో గాంధేయవాదిగా అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన పింగళి వెంకయ్య గారు చేసిన సేవ అనితరము. ఆయనలాగే దేశసేవకు తమ జీవితాలు అంకితం చేసిన ఎందరో మహానుభావులు వారి సేవలకు సరైన గుర్తింపు లభించక మరుగున పడిపోతున్నారు. వెంకయ్య గారు కూడా తన వృద్ధాప్యంలో ఆర్థికంగా సమస్యలతో సరైన సహాయం అందక ఎన్నో ఇబ్బందులు పడి 1963 జూలై 4న తన 86వ ఏట పరమపదించారు. మనకు భారత్ అనగానే మొదట ఏం గుర్తొస్తుంది? భారత జెండానే కదా. అలాంటి గుర్తింపు మనకిచ్చిన మహర్షికి మనం ఏమివ్వగలం? ఆ మహాత్ముడిచ్చిన పతాకాన్ని ప్రపంచ నలుమూలలా రెపరెపలాడించటం తప్ప. మన జాతీయ జెండా ఎగురుతున్నంతకాలం తెలుగువారి గుండెల్లో పింగళి వెంకయ్య గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన వర్ధంతి సందర్భంగా మన జాతీయ పతాక సృష్టికర్తను ఒకసారి మనసారా స్మృతిద్దాం.